ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనలు 34వ కీర్తన 10వ వచనము. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అడవికి రాజైన సింహమైనా దాని పిల్లలైనా కూడా లేమి గలువై ఆకలి కొనే పరిస్థితులు ఉంటాయండి. ఈరోజు దేవాతి దేవుడు నిన్ను ఎలా బలపరుస్తున్నారో తెలుసా? చూడు, ఒక అడవికి రాజైన పిలువబడే సింహమైన దాని పిల్లలైనా పస్తుంటుందేమో కానీ నన్ను ఆశ్రయించు వారికి ఏమాత్రము కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వారు ఉంటారనే మాట అది నిజము కాదు. సమృద్ధి నేను దయచేస్తానని ఈరోజు నీ తండ్రి నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఆమేన్. దేవుణ్ణి ఆశ్రయించువారు అనే మాటను గమనించండి. ఈరోజు నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు ఎవరెవరినో నువ్వు ఊహించుకుంటున్నా కానీ సర్వ సృష్టికర్త దగ్గర నువ్వు మొరపెడుతున్నావా? లేఖనం చెప్తుంది, ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడట. అదేంటి, అబద్ధంగా కూడా మొరపెడతారా అంటే నామమాత్రపు ప్రార్థన, ఏదో ప్రార్థన చేసుకున్నావు అనే మాట తప్ప వాళ్ళ హృదయం అంతా తృప్తి కలిగి ప్రార్థన చేసేవారు తక్కువ మందే ఉంటారు. వాళ్ళందరూ ఎవరు? నామమాత్రపు ప్రార్థనే. అందుకనే దేవుడు అన్నాడు, నాకు నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉన్నానని. ఈరోజు ఎక్కడి నుంచి నువ్వు దేవుని వాగ్దానాన్ని వింటున్నావో నీ ఆత్మీయ తండ్రిగా అడుగుతున్నాను, నిజంగా ప్రార్థన చేస్తున్నావా? కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా? దేవుని మీదే ఆధారపడి బ్రతుకుతున్నావా? నువ్వు నీకున్న డబ్బు మీద, నీకున్న ఆస్తిపాస్తుల మీద నువ్వు ఆధారపడొద్దు. అశాశ్వతం అది. ఈ జీవం ఇచ్చిన వాడు మరలా తిరిగి రమ్మని నరులను పిలిస్తే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మనం. క్షణకాలంలో వదిలిపోయే ఈ యొక్క జీవితాన్ని బట్టి, లోక సంబంధమైన వాటిని బట్టి సంతోషించొద్దు. దేవుని మీద ఆధారపడు. దేవుని మీద నువ్వు నమ్మకాన్ని ఉంచుకో. నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతావో ఏ మేలు కొదువై ఉండదంట. నీకేం కావాలో దేవునికి తెలుసు. నీ మనసులో ఉండొచ్చు, అయ్యా నా జీవితము, నా బిడ్డ జీవితము, వాళ్ళ బిడ్డల జీవితము, అయ్యా పలానా 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 అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ హృదయములో ఆలోచన పుట్టక మునిపే, భయము పుట్టక మునిపే, వేదన కలగక మునిపే నా దేవునికి, నీ తండ్రికి అన్నీ తెలుసు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఏ మేలు కొదువుగా ఉండదు, నేను సర్వ సమృద్ధిస్తానని. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి వాగ్దానం వింటున్నా ఆయన మీద ఆధారపడడం నేర్చుకో. ఒక శ్రమ కలుగుతుందా, ఒక ఇబ్బంది ఎదురుగా ఉందా, ఒక ఏదైనా బరువు ఉందా నీ మీద, ఆయన మీద పెట్టే. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిస్తానన్నాడు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నాకు ఈ భారం ఉందయ్యా తండ్రి, ఈ వేదన ఉంది తండ్రి అని అంటే ఆ భారాన్ని దేవుడు తొలగిస్తాడు. అది ఎలా జరుగుద్దంటే అది దేవుడు చూసుకుంటాడు. నువ్వు ఆయన మీద ఆధారపడంతే. ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. తండ్రి, మేలు కొదువై ఉండదన్నావు, ఇదిగో నా జీవితాన్ని మీకు అప్పగిస్తున్నాను, నేను మీ మీద ఆధారపడుతున్నాను, మీరే నాకు దిక్కని ఒక ప్రార్థన చేసి నువ్వు అడుగు బయటకు పెట్టు. యేసు నామములో ఈ వాగ్దానం ఈరోజు నీ పట్ల నెరవేరుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.